నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। జిల్లాలోని పలు రైల్వే స్టేషన్ రైళ్లలో ఈగల్ టీం ముమ్మర తనిఖీలు। బాపట్ల నుంచి చీరాల వైపు వెళ్తున్న రైలులో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పెద్ద మొత్తంలో గుర్తించిన పోలీసులు। ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు। బాపట్ల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। బంగారం పేరిట ర్యాప్ చేసిన ముఠా ఆట కట్టించిన వేటపాలెం పోలీసులు। నిందితుల నుంచి 3 లక్షల నగదు, కత్తులు, సెల్ ఫోన్లు స్వాధీనం। కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన చీరాల డీఎస్పీ ఎండి మోయిన్। బాపట్ల జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఈగల్ టీం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు। అధికారుల తనిఖీల్లో బాపట్ల నుంచి చీరాల వైపు వెళ్తున్న రైలులో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు గుర్తించారు। బాపట్ల జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఈగల్ టీం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు। అధికారుల తనిఖీల్లో బాపట్ల నుంచి చీరాల వైపు వెళ్తున్న పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా 3 బ్యాగుల్లో తరలిస్తున్న 8 కేజీల 100 గ్రాముల నిషేధిత గంజాయిని పోలీసులు గుర్తించారు। రైలులో గంజాయిని ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అని అనేక కోణాలలో పోలీసులు ఆరా తీస్తున్నారు। త్వరలోనే నిందితులను పట్టుకుంటామని జీఆర్పీ పోలీసులు తెలిపారు। పై అధికారుల ఆదేశాల మేరకు రైల్వే డీఎస్పీ గారు అయినటువంటి నెల్లూరు డీఎస్పీ గారు, ఒంగోలు సీఏ గారి ఆదేశాల మేరకు మేము మా సిబ్బంది మరి ఈగల్ టీం, బాపట్ల ఈగల్ టీం మరియు ఆర్పీఎఫ్ బాపట్ల, చీరాల అందరూ కలిసి కంబైన్డ్గా ఈ గంజాయి సంబంధించి నిర్మూలన నిమిత్తం ట్రైన్లు ఎప్పుడైతే చెక్ చేసే సందర్భంలో ఈ దినము బాపట్ల నుంచి చీరాల వాటికి ట్రైన్ నెంబర్ 17481 బిలాస్పూర్ టు తిరుపతి ట్రైన్ నందు పూర్తిగా స్లీపర్ కోచెస్, అన్ని ఏసీ కోచెస్, జనరల్ కంపార్ట్మెంట్ పూర్తిగా టోటల్గా చెక్ చేయడం జరుగుతుంది। ఆ చెక్ చేసే సందర్భంలో ముందు జనరల్ కోచ్లో చెక్ చేస్తూ ఉండగా 2 అన్నాస్పదమైన 2 బ్యాగ్స్ కనపడటం జరిగింది। ఆ బ్యాగ్లు ఓపెన్ చేయక గంజాయి స్మెల్ వస్తుంది। వాళ్ళు చెక్ చేస్తే 9 ప్యాకెట్స్ యొక్క గంజాయి ఉంది। ఆ టోటల్ వెయిట్ చేస్తే 8 kgs 100 grams వచ్చింది టోటల్గా। ఆ యొక్క గజెట్ ఆఫ్ సమక్షంలో సీజ్ చేయాలి కాబట్టి ఎంఆర్ఓ గారికి కూడా చిన్న రిక్వెషన్ ఇచ్చి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఇవన్నీ ప్రశ్నలు జరిపి చేయడం జరుగుతుంది। ఇలాంటి గంజాయి కానీ ఎటువంటి మార్పు ద్రవ్యాలు కానీ ఈ ట్రైన్లో కానీ ధరిస్తే అటువంటి కఠిన చర్యలు తీసుకుంటాం। ప్రతి దినం కూడా ప్రతి ట్రైన్స్ కూడా ప్రాపర్గా చెక్ చేయడం జరుగుతుంది కూడా అని అందరూ తెలియపరచలేదు। జిల్లా కేంద్రమైన బాపట్లలోని కలెక్టరేట్ సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారులు వినతి పత్రాలను స్వయంగా కలెక్టర్ స్వీకరించారు। ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు। జిల్లా కేంద్రమైన బాపట్లలోని కలెక్టరేట్ సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన అధికారులు వినతి పత్రాలను స్వయంగా కలెక్టర్ స్వీకరించారు। ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై మొత్తం 190 వినతులు అందినట్లుగా అధికారులు తెలిపారు। ఈ సందర్భంగా కేల్కట వెంకటమురళి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత చూపని అధికారులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు। ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టడాలు నిర్మించిన వాటిని జేసీబీలతో కూల్చివేయాలని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బాపట్ల డిఎల్డిఓకు జిల్లా కలెక్టర్ సూచించారు। స్వామిత్వ సర్వే పురోగతిపై ఎంపీడీఓలతో ఆయన సమీక్షించారు। ప్రతిరోజు స్వామిత్వ సర్వేపై సమీక్ష నిర్వహిస్తానని, అందుకు అధికారులందరూ నివేదికలతో సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు। రైతులకు ఎరువుల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు। P4 కార్యక్రమంలో నీడ్ బేస్డ్ సర్వేను 100% పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్య ప్రణాళిక అధికారిని ఆదేశించారు। కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్, పీడీ డిఆర్డీఏ శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా తదితరులు పాల్గొన్నారు। శంకుస్థాపన కూడా చేసాం। అయితే అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కలెక్టర్ గారు దానికి పట్టా ఇస్తానని మీరు మోపిదేవరావు గారు రాజ్యసభలో పెట్టి ఇస్తాను। ఏమి ఇస్తామన్నారు? డెవలప్మెంట్ వాళ్ళు కింద ఏదైనా పెట్టిస్తారు। తహసీల్దార్ జగనన్న కాలనీకి డౌన్లో ఇచ్చారు సార్, మీ ద్వారా చెబుదామని చెప్పి అది లాస్ట్ గవర్నమెంట్లో జరిగింది సార్। డిస్ట్రిక్ట్ ప్రెస్ క్లబ్ బిల్డింగ్ ఆర్డీఓ
ఏంటమ్మా మీకు ఐడియా ఉందా? జగనన్న కాలనీ డెవలప్మెంట్ పైలాన్ ఉంది మేడం, దాని పక్కనే మనకి ఇచ్చింది. దాని పక్కనే శంకుస్థాపన కూడా చేసాం. ఎంపీ లాట్స్ లేట్ అవడంతో కొంచెం వెనక్కి ఇద్దరు విచారణ చేసి చీరాలలో పట్టపగలు బంగారు ఆభరణాలు బ్యాంకు నుంచి విడిపించాలనే నెపంతో ర్యాప్ ముఠా ఓ యువకుడిపై కత్తులతో దాడి చేసి నగదుతో ఉడాయించిన కేసును వేటపాలెం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 7 నిందితులకు గాను 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కేసుకు సంబంధించిన వివరాలను వేటపాలెం పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చీరాల డీఎస్పీ ఎండి మొయిన్ మీడియాకు తెలిపారు. చీరాలలో ఇటీవల సంచలనం సృష్టించిన కేసును పోలీసులు ఛేదించారు. పట్టపగలు బంగారు ఆభరణాలు బ్యాంకు నుంచి విడిపించాలనే నేపంతో ర్యాంప్ ముఠా ఓ యువకుడిపై కత్తులతో దాడి చేసి నగదుతో ఉడాయించిన కేసును వేటపాలెం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 7 నిందితులుగాను 5 నిందితుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. కాగా కేసుకు సంబంధించిన వివరాలను వేటపాలెం పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చీరాల డీఎస్పీ ఎండి మొయిన్ మీడియాకు వెల్లడించారు. చీరాలకు చెందిన మల్లెల రాజేష్ కొందరు నిందితులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో దుండగులు పక్కా ప్రణాళిక ప్రకారం బ్యాంకు తాకట్లో ఉన్న బంగారు ఆభరణాలను విడిపించాలని నమ్మించి విజయవాడకు చెందిన SVR SK గోల్డ్ లిమిటెడ్ కంపెనీకి ఫోన్ చేశారు. దుండగుల మాటలు నమ్మిన క్రమంలో విజయవాడకు చెందిన సదరు కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ రెహమాన్ ను నగదుతో చీరాల పంపించారు. చీరాలకు చేరుకున్న రెహమాన్ ను దుండగులు బంగారం మా అక్క పేరిట ఉందని ఆమెను తీసుకుని బ్యాంకుకు వెళ్లి బంగారు ఆభరణాలు తాకట్టు నుంచి విడిపిద్దామని నమ్మబలికారు. దుండగుల మాయమాటలు నమ్మిన రెహమాన్ ఆటోలో దుండగులతో కలిసి వేటపాలెం మండలం లక్ష్మీపురాకు వెళ్లినట్లు తెలిపారు. ఇంటి బయట ఆటోలో ఉన్న రెహమాన్ ను నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇక ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం నిందితులు రెహమాన్ పై దాడికి పాల్గొన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బాధితులు రెహమాన్ కు దుండగుల దాడిలో తలకు గాయమైందన్నారు. దాడి అనంతరం నిందితులు బాధితుడు రెహమాన్ వద్ద ఉన్న 4 లక్షల రూపాయల నగదు సెల్ ఫోన్ తో అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. ఇక అతి కష్టం మీద దుండగుల చెర నుంచి బాధితుడు రెహమాన్ బయటకు పరుగులు పెట్టి స్థానికుల సహాయంతో అక్కడి నుంచి బయటపడి చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన మల్లెల రాజేష్, కావటి నాగరాజు, అన్నారెడ్డి ఇంద్ర, మల్లిముంగ, చిన్నబోతు చంటిని అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. ఇదే కేసులో మరో 2 నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. నిందితుల నుంచి 3 లక్షల రూపాయల నగదు, ఓ సెల్ ఫోన్, ర్యాప్కు వినియోగించిన ఆటో, 2 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీన వేటపాలెం పరిధిలోని లక్ష్మీపురం వద్ద ఒక అఫెన్స్ నేరం జరిగింది. ఇదేంటంటే తమ బంగారం తాకట్టులో ఉందని దాన్ని విడిపించమని చెప్పేసి అలాంటి వ్యాపారం చేసే విజయవాడకు చెందిన రెహమాన్ అనే అతన్ని పిలిపించుకొని అతనిని తమ దగ్గర బంగారం ఉంది, ఆ బంగారాన్ని మీరు విడిపించండి అని చెప్పేసి, ఆ బంగారం మీరు వస్తే ఆ బంగారం ఇస్తామని చెప్పేసి తమ ఇంటికి తీసుకువెళ్ళి మోసపూరితంగా అతన్ని బెదిరించి అతని మీద దౌర్జన్యం చేసి అతను బంగారం విడిపించడానికి తెచ్చిన 4 లక్షల రూపాయలని వాళ్ళు బలవంతంగా తీసుకోవడం జరిగింది. అట్లాగే అతను పారిపోయే క్రమంలో అతనికి గాయం కూడా కలగజేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన వెంటనే ప్రత్యేక పార్టీలు పెట్టి ఈ రోజు ఆ నేరానికి పాల్పడిన మల్లెల రాజేష్ మరియు అతని గ్యాంగ్ మెంబర్స్ ఒక 5గురిని మన వేటపాలెం SI గారు వాళ్ళంతా అరెస్ట్ చేసి రిమాండింగ్ పెడతా ఉన్నాము. ముఠాకి నేతృత్వం వహించిన మల్లెల రాజేష్ అనే అతని మీద చాలా కేసులు నమోదై ఉన్నాయి. వేటపాలెం పోలీస్ స్టేషన్ అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతని నేర ప్రవృత్తి మానుకోకుండా చేస్తున్నాడు కాబట్టి ఇతని మీద PD యాక్ట్ కూడా మేము పెట్టడానికి సిద్ధమవుతా ఉన్నాము. అట్లాగే వాళ్ళ దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు, తర్వాత ఆ బాధితుని యొక్క సెల్ ఫోను, బాధితుని మీద దాడికి ఉపయోగించిన కత్తుల్ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఆటో కూడా స్వాధీనం చేయడం జరిగింది. వాళ్ళని ఆ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తాము. తొలగించిన దివ్యాంగుల పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, దివ్యాంగులు, వైసీపీ నేతలతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళికి వినతి పత్రం ఇచ్చారు. అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించడం అమానుషమని, వెంటనే పింఛన్లు పునరుద్ధరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలగించిన దివ్యాంగుల పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, దివ్యాంగులు, వైసీపీ నేతలతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పింఛన్ల తొలగింపుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం పింఛన్లు నిలిపివేయడం కాదని, దివ్యాంగులు కడుపులో అన్నం లాక్కోవడం, వృద్ధులు, దివ్యాంగులను రోడ్డుపైకి తోసేయడం అని మండిపడ్డారు. పుట్టుకతోనే వైకల్యం కలిగి ప్రమాదాల్లో చేతులు కాళ్లు కోల్పోయి శాశ్వతంగా ఎటువంటి పనులు చేయలేని దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ ₹1 కూడా అది వారి జీవనాధారం అన్నారు. అలాంటి పింఛన్లు నిలిపివేయడం అంటే వారిని నేరుగా ఆకలికి మరణానికి నెట్టడం వంటిదే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పింఛన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
మామూలుగా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నాం. కూర్చోబెట్టండి. ఇప్పుడు విలేజ్ రీవెరిఫికేషన్కి వెళ్తే 75% ఉందని 40% ఇస్తారు. ఎలా కంప్లీట్గా పోలియో ఎఫెక్ట్ 40 ఉన్న పెన్షన్ వస్తుంది. తగ్గిస్తారా, ఏం చేస్తారు? అంటే దానికి ఏమంటున్నారంటే అంతకుముందు అసెస్మెంట్ చేసినప్పుడు 40% పెట్టి అంతకుముందు అసెస్మెంట్ చేసినప్పుడు వేగ్గా నోటి లెక్కల్లాగా వేసుకున్నారు తప్ప ఒక సాఫ్ట్వేర్ ఉంది దీనికి. ఆ సాఫ్ట్వేర్లో ఏమి ఎయిల్మెంట్ ఉంది, ఏమి డిజబిలిటీ ఉంది, ఏమి వాళ్ళకి ఇబ్బంది ఉంది అనేది ఎంటర్ చేస్తే పర్సెంటేజ్ ఆటోమేటిక్గా ఇచ్చేది సాఫ్ట్వేర్ ఇస్తుంది. ఇప్పుడు ఆ సిస్టంలో వెళ్తున్నారు. గతంలో వెళ్ళినప్పుడు అట్లా కాకుండా ఊరికే ఐ ఎస్టిమేషన్ చలో ఇది ఎంత ఉంది అన్నట్టుగా వెళ్ళారు. ఇప్పుడు జనరల్గా ఇస్తే వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం లేదు. పెన్షన్ ఏమీ ఆగదు. పెన్షన్ కంటిన్యూ అన్ఇంటరప్టెడ్గా వస్తుంది. ఈ నెల వాళ్ళకి కంటిన్యూషన్ అన్ఇంటరప్టెడ్గా వస్తుంది. వాళ్ళకి ఏ డేట్ అయితే మనం ఇచ్చామో ఆ డేట్ ఒక్కరోజే రావాలి. హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన వెళ్ళొచ్చింది, ఇంకా నోటి రాలా, అది వస్తుంది. అంతవరకు ఆ పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఆ సర్టిఫికేట్లో 40% వస్తుంది, లేకపోతే ఉండదు. చేశారు, ఎవరు చేశారు? వీళ్ళకి ఎవరికి పెన్షన్ ఆపడం అనేది ఉండదు. నిరంతరాయంగా ఒక నెలకు కాదు, ఎన్ని నెలలైనా వస్తూనే ఉంటుంది, ఎక్కడా ఆగిపోదు. రీఅసెస్మెంట్ కూడా జరుగుతుంది. రీఅసెస్మెంట్ వీళ్ళకి ఎవరైతే నిజంగా ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఇబ్బంది కలిగేదానికి కాదు. ఎవరైనా వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలిపారు. రక్తదానం మరొకరికి ప్రాణదానం చేయడంతో సమానమని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో బ్రహ్మకుమారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అన్ని దానాలలో కంటే రక్తదానం మిన్న అన్నారు. రక్తదానానికి విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని, ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం దోహదపడుతుందన్నారు. రక్తదాన శిబిరంలో 100 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారన్నారు. రక్తదాన శిబిరంలో చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ కె నాగిరెడ్డి, సిబ్బంది, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి జ్యోతి స్వరూప్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆర్జీదారులు తమ సమస్యలను ఆర్జీల రూపంలో స్వయంగా ఎస్పీకి అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఆర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రమైన బాపట్లలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆర్జీదారులు తమ సమస్యలను ఆర్జీల రూపంలో స్వయంగా ఎస్పీకి అందజేశారు. ఆయా ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. ఆర్జీలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలు, ఇతర పలు సమస్యలతో మొత్తం 58 మంది ఆర్జీలు అందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పీ పి జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ఎల్ సిఐ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం, ఆదినారాయణపురంలోని ప్రియదర్శిని ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం, ఆదినారాయణపురంలోని ప్రియదర్శిని ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ నేరాలు,
మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ శక్తి యాప్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్న ఆయన విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదే క్రమంలో సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. అపరిచిత లింకులను క్లిక్ చేయరాదని, వ్యక్తిగత సమాచారం అపరిచితులకు తెలపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు 100-112-1098, 181-1930, 1972ల గురించి కూడా అవగాహన కల్పించారు. సదస్సులో శక్తి టీం సభ్యులు కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు ఆపద సమయంలో విద్యార్థులు ఆత్మరక్షణ కోసం చేపట్టాల్సిన అనేక అంశాలను విద్యార్థులకు ప్రదర్శన రూపంలో వివరించారు. కార్యక్రమంలో స్కూల్ సెక్రటరీ కరెస్పాండెంట్ ఏ నాగరాజు, కానిస్టేబుల్ సునీత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలో సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ ప్రాంగణంలో దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన చిన్నపిల్లల పార్క్ ప్రారంభోత్సవం జరిగింది. కాగా నూతన పార్కును చర్చి పాస్టర్ రెవరెండ్ దేవదాస్ ప్రారంభించారు. చిన్నారుల సౌకర్యార్థం చర్చ్ సముదాయంలో పార్క్ అందుబాటులోకి తేవడం అభినందనీయమని సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ దేవదాస్ అన్నారు. చీరాల పట్టణంలో సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ ప్రాంగణంలో దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన చిన్నపిల్లల పార్క్ ప్రారంభోత్సవం జరిగింది. కాగా నూతన పార్కును చర్చి పాస్టర్ రెవరెండ్ దేవదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని పార్క్ ఏర్పాటుకు సహకరించిన దాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు నాని, గిఫ్టీ, చర్చి చైర్మన్ డేటా అశోక్, కార్యదర్శి ఆనంద్ బాబు, సంఘస్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చేపట్టుకోవడానికి ఇది దేవుని ప్రణాళిక అయితే ఆచరణలోనికి రావడానికి మరి దీని గురించి మేము డిస్కస్ చేసినప్పుడు మరి ప్రకాష్ అన్న చిక్కాల ప్రకాష్ గారి ద్వారా మరి ఆ విషయాన్ని వారి ఫ్యామిలీ మెంబర్స్ కి కన్వే చేసినప్పుడు మరి సిఎన్ ఫ్రెడరిక్ గారు మీ అందరికీ తెలుసు, వారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున చిల్డ్రన్ పార్క్ ని ప్రారంభిస్తూ ఉన్నాను. ఆమేన్. మన ప్రభువే మహాదేవుడు నామమున ప్రతిష్ఠిస్తున్నాను. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని పలు రైల్వే స్టేషన్ రైళ్లలో ఈగల్ టీం ముమ్మర తనిఖీలు. బాపట్ల నుంచి చీరాల వైపు వెళ్తున్న రైలులో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పెద్ద మొత్తంలో గుర్తించిన పోలీసులు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు. బాపట్ల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. బంగారం పేరిట ర్యాప్ చేసిన ముఠా ఆట కట్టించిన వేటపాలెం పోలీసులు. నిందితుల నుంచి 3 లక్షల నగదు, కత్తులు, సెల్ ఫోన్లు స్వాధీనం. కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన చీరాల డీఎస్పీ ఎండి మోయిన్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.